హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కొత్త రకమైన కాకరకాయ పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను, ఈ వీడియోలో చూడండి. బౌల్ పెట్టుకోవాలి, బౌల్లో ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ పోసుకున్నాక కర్రీ లీఫ్స్ చేసుకోవాలి. కర్రీ లీఫ్స్ చేసుకున్నాక అవి చిన్న కాకరకాయలు కాబట్టి వాటికి సైడ్స్కి ఇట్లా గీతలు అనేవి పెట్టాలి. షాక్తో ఇట్లా కొయ్యాలి. స్మాల్గా కోసాక మనం నూనెలో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి, బ్రౌనిష్ కలర్ వచ్చేలాగా. అలానే కలుపుతూ ఉండాలి, లేకుంటే కింద మాడిపోతుంది. మనం కాకరకాయలు అనేవి కలబెట్టకుంటే అడుగంటిపోతున్నాయి, అందుకే ఒక కలబెడుతున్నాను నేను. మంచి ఫ్రై కావాలి. అల్లం వెల్లిపాయ పేస్ట్ దంచి పక్కన పెట్టుకోవాలి ముందే. తర్వాత కొంచెం పసుపు వేసాక కలబెట్టుకోవాలి, కొంచెం పచ్చి వాసన పోయేదాకా మొత్తం మిక్స్ చేయాలి. వాటి ముక్కలకి పసుపు పట్టేలాగా. తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ ఇందాక దంచుకున్నది ఉన్నది కదా, అది వేసేసుకోవాలి. వేసేసి వాటిని కూడా అంతా మిక్స్ చేయాలి. అట్లా పట్టేలాగా అల్లం వెల్లిపాయ పేస్ట్, పసుపు మొత్తం మిక్స్ కావాలి. తర్వాత కొంచెం కారం వేసుకోవాలి, రుచికి తగ్గపడ కారం కూడా వేసుకున్నాక మిక్స్ చేసుకోవాలి. తర్వాత కొంచెం ఉప్పు కూడా యాడ్ చేయాలి. ఉప్పు కూడా యాడ్ చేసి ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లిపాయ పేస్ట్ అంతా మిక్స్ అయ్యేలాగా చేసేసుకోవాలి. లాస్ట్కి మీ దగ్గర నిమ్మకాయ ఉంటే నిమ్మకాయ రసం కూడా యాడ్ చేసుకోవచ్చు, అది యువర్ విష్. కర్రీ అయితే మాత్రం చాలా బాగుంది, వారం రోజులు ఉంటుంది ఇది మ్యాక్సిమం. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఓకే, బాయ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ తప్పకుండా కొట్టండి. ఓకే, బాయ్ గైస్. ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకెన్నో చేస్తాను నేను.